అత్తయ్య గారు, ఎదుటి వాళ్ళని మాటలతో హింసించమని కూడా డాక్టర్ గారే చెప్పారా? అంటే వచ్చినప్పటి నుంచి అదే పని పెట్టుకుని అదే చేస్తున్నారు కదా, స్పెషల్గా ఏమైనా చెప్పారేమో అని డౌట్ వచ్చింది. శివులి, ఎటకారం ఎక్కువైంది బాబు, కొంచెం తగ్గు. సరే అత్తయ్య గారు, మీరు చెప్పారు కదా, తగ్గిపోతా. వెయిట్ తగ్గమంటారా, హైటా? దాత్రి వస్తున్నా. ఏంటమ్మాయి అలా నవ్వుతున్నావు? పోయి నా రూమ్ సర్దు. అలాగే అత్తయ్య గారు. ఆ దేవుడు మన బాధ అర్థం చేసుకుని వదిన్ని మావయ్యని ఇంట్లో నుంచి పంపించేలా చేసేశాడు. అవునమ్మి, ఇప్పుడు ఆ జగదాత్రి కేదార్లను కూడా ఇంట్లో లేకుండా చేస్తే చాలు. అదే కదమ్మా పెద్ద టాస్క్. వాళ్ళిద్దరూ మనం ఏం చెప్పినా ఇంట్లో నుంచి వెళ్లరు. పైగా ఎందుకు ఇంట్లో నుంచి పంపాలనుకుంటున్నారని డౌట్ పడతారు. డౌట్ రాకుండా ఏదో ఒకటి చేయాలి. ఐడియా. సూపర్ ప్లాన్ అమ్మి. ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఆ ఆదిలక్ష్మి మీద కూడా రివెంజ్ తీర్చుకున్నట్టుంటది. యువరాజ్, నువ్వు లోపలే ఉండు. జగదాత్రి వాళ్ళు వెళ్ళాక నిన్ను పిలుస్తాం. సరే పదనతే. పదమ్మి. ఏంటి కేదార్, పొద్దున్నే పిన్నిగారితో పెట్టుకున్నట్టున్నావు? లేకపోతే నువ్వు ఆవిడకి ఇన్ని పనులు చేస్తున్నావు, ఇన్ని సేవలు చేస్తున్నావు, నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే కొంచెం గట్టిగా ఇచ్చొచ్చా. పెద్దావిడ ఏదో చాదస్తం. అయినా నువ్వు కూడా ఏంటి కేదార్? పెద్దావిడ మరి ఎంత పెద్దరికంగా ఉండాలి దాత్రి? నీ మీద అక్క మీద పగబట్టినట్టు బిహేవ్ చేస్తోంది. అందుకే కొంచెం గట్టిగా ఇచ్చొచ్చా. అన్నయ్య వచ్చే వరకు ఆవిని బాగా చూసుకోవడం మన బాధ్యత. ఒకసారి అన్నయ్య వస్తే ఇక అన్నయ్యే ఆవిని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి అప్పటి వరకు నువ్వు చూసి చూడనట్టు వదిలేసి. మరీ ఇంత మంచితనం పనికిరాదమ్మాయి. తమరి దగ్గర నుంచి నేర్చుకునే క్వాలిటీ అబ్బాయి. తోడబోయే అఖిల్ వేరు అన్నంత స్టేజ్ లో ఉన్నదన్నమాట జనాలందరిలోని. ఇదేంటి, కరెంట్ ఉంది అయినా కూడా టీవీ సడన్ గా పోయింది? ఇదిగో జగదాత్రి, నేను నా రూమ్ లో ఉంటాను. కాఫీ, డ్రై ఫ్రూట్స్ నా రూమ్ కే తీసుకునిరా. అలాగే పిన్నిగారు. అమ్మా, అమ్మో దేవుడా, నా తలకాయ పగిలిపోయింది. అర్పలాగే ఉంది కదా. అవును దాత్రి, అంత గట్టిగా అరిచారంటే మళ్ళీ ఏదో చేశారు. పదవెళ్ళి చూద్దాం. పద. అమ్మో కౌశికి, అమ్మో నొప్పి. దేవుడా, కౌశికి తల పగిలిపోయింది. పద పద. అమ్మో నొప్పి, చంపేస్తున్నారు నన్ను. దేవుడా, నొప్పి. అమ్మో తల పగిలిపోయింది. దేవుడా, అమ్మో. ఈ రక్తం ఏంటండి? చాలా రక్తం పోతుంది. శ్రీవల్లి, నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే వదిన. పిన్నిగారు లేవండి, లేవండి. లేవండి. అమ్మో నొప్పి. అక్కడ కూర్చున్నాం, పదండి. పదండి. అమ్మో, అయ్యో నొప్పి. అమ్మో, అలా కూర్చోండి. అబ్బా అబ్బా దేవుడా, అమ్మో నొప్పి. అమ్మో వదిన. అయ్యో, అమ్మో అయ్యో, అబ్బా మంట. పిన్నిగారు కొంచెం ఊర్చుకోండి. అమ్మా, అయ్యో నొప్పి. అయ్యయ్యో దేవుడా, పిన్నికేమైంది జగదాత్రి? తలక గాయమేంటి?
తెలీదు నిషి. గట్టిగా అరిచారు, వచ్చి చూస్తేనేమో ఇలా ఉన్నారు. తల పగిలిపోతుంది. కొంచెం ఓర్చుకోండి అత్తయ్య, పసుపు పెట్టారు కదా, నొప్పి తగ్గిపోతుంది. అసలేం జరిగింది పిన్ని గారు? మీరు ఎలా కింద పడ్డారు? నా గదిలోకి వెళ్దామని ఇటు వెళ్తుంటే ఎవరో వెనకరొచ్చి తోసేశారు. వెనక నుంచి తోసారా? ఎవరత్తయ్య? వెనక నుంచి తోస్తే ముందున్న నాకెలా తెలుస్తుంది? తెలీదు, కానీ ఖచ్చితంగా ఎవరో వెనక నుంచి తోశారు. జగదాత్రి వాళ్ళు కిచెన్లో ఉన్నారు, శ్రీవల్లి మీ రూమ్లో ఉంది, మేమేమో కిందున్నాం. కీర్తి కూడా పైన ఆడుకుంటూ ఉంది. మరి మిమ్మల్ని ఎవరైనా ఎలా తోయగలరు పిన్ని? తోసేసిన మీరే. ఎలా అంటే నేనేం చెప్తాను? ఏంటి, నేను మిమ్మల్ని వెనుక నుంచి నెట్టానా? అవును, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను వెనక నుంచి నెట్టారు. నిజం చెప్పండి. నన్ను చంపాలని ఇదంతా చేశారు కదా? ఏందమ్మీ ఆదిలక్ష్మి, పట్టపగులు కళ్ళు తెరుచుకొని నిద్రపోతా ఉండవయ్యింది? మేము కిందుంటే నిన్ను నెట్టినామంటా ఉండవేంది? మరి ఇంట్లో మీకు తప్ప నన్ను చంపే అవసరం ఎవరికుంది? వాళ్ళైనా మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటారు పిన్ని గారు? మీరే కాలు జారి కింద పడి ఉంటారు. అంటే ఏంటి జగదాత్రి? కాలు జారి కింద పడిన దానికి ఎవరో వెనక నుంచి నెట్టిన దానికి నాకు తేడా తెలియదంటున్నావా? తెలీదని అనడం లేదత్తయ్య, పొరపడి ఉండొచ్చు కదా అని అంటుంది అంతే. నేనేం పొరపడలేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ నిషిక వైజయంతి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను చంపాలని వెనక నుంచి నెట్టారు. చూడండి పిన్ని, మీరిలా అయిన దానికి కాని దానికి మా మీద గొడవకి వస్తే మేం చూస్తూ ఊరుకోం చెప్తున్నా. మా ఇంటికొచ్చి మా మీదనే పెత్తనం చెలాయించినా చూస్తూ ఊరుకున్నామమ్మీ. కానీ ఇట్ట నోటికొచ్చినట్టు మాట్లాడతానంటే మాత్రం ఊరుకునేదే లేదు. నన్ను కింద పడేసిందే కాకుండా మళ్ళీ నన్నే తిడతారా? మిమ్మల్ని అయ్యో, నా తల పినిగారు. తల పగిలిపోతుంది. ఎవరో సుత్తుతో కొట్టినట్టుంది. అబ్బా నొప్పి. పిన్ని గారు, ఎలా కింద పడ్డారో మనం ఇంటికి వచ్చాక ఆలోచిద్దాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. కేదార్, పిన్ని గారిని హాస్పిటల్కి నువ్వు తీసుకెళ్ళు. సరే దాత్రి. అత్తయ్య రండి. అవును, హాస్పిటల్లో తన్ని పట్టుకోవడానికి ఇంకొకరు కావాలి కదా? అవునవును, యువరాజ్ని పిలుస్తాను. యువరాజ్, యువరాజ్, యువరాజ్. యువరాజ్ ఇంట్లో లేడు. ఇంట్లో లేడా? ఇందాకే కదా పైన నేను చూశాను. నువ్వు చూసినది ఇందాక. తర్వాత పనుందని బయటికి పోయి ఉండాడు. బయటికి వెళ్ళాడా?